గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుక్ విత్ జాతరత్నం సాటర్డే ఎపిసోడ్ మీకు నచ్చిందా నచ్చలేదా ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే ఓకే పర్వాలేదని అనిపించింది. ఎందుకు పర్వాలేదు అనిపించింది, ఎందుకు బాగాలేదు అని అయితే నేను అన్నాను. బాగలేదని నేను తీసుకోలేదు, ఓకే పర్వాలేదు సరేనే అని ఒక థాట్ అయితే అనిపించింది. ఇంకా తర్వాత పుట్టి జాతరత్నాలు ఎలా ఉంది ఏంటి ఈ ఎపిసోడ్ ఏమనిపించింది, రెండు ఒకటే దాంట్లో కలిసి చెప్తామని అనుకుంటున్నాను. చూస్తాం అయితే పుట్టి జాతరత్నాలు డబల్ డోస్ అని వస్తారు, ప్రదీప్ గారు వస్తారు, వెనక ఒక సాంగ్ వస్తారు, జిల్ సాంగ్ ఏదో ఒక సాంగ్ వస్తుంది నాకు వెనక సాటర్డే డబల్ డోస్ ఈసారి డబల్ డోస్ అని చెప్తారు. డబల్ డోస్ అన్నప్పుడు మన జడ్జెస్ రావాలి కదా అంటారు. ఆ జడ్జెస్ వస్తారు. జడ్జెస్ వచ్చిన తర్వాత కమ్ టు ద బాడే దొబ్బలక్ష్మి వెల్కమ్ టు ద బాడీ అబ్బలక్ష్మి ఆ పాట వస్తారు. డ్యాన్స్ చేస్తుంటారు. సంజయ్ గారు, శ్రీదేవి గారు, అరుణ గారు, ఆది గారు వస్తారు. ప్రతి కనుక ఈసారి డబల్ డోస్ మనకు తెలిసిందే కదా, డబల్ డోస్ ఈసారి. ఆ డబల్ డోస్ మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను అని అంటారు. వెనక ఓకే ఓకే అని అంటారు. అది బాగా అనిపించింది. వెనక ప్రదీప్ ఫస్ట్ అందరూ ఇందులో ఎప్పుడు కుక్స్ వచ్చేవాళ్ళు, కానీ ఈసారి ఫస్ట్ జాతరత్నాలను చూద్దామని అనుకుంటున్నాను. అంటే ఎందుకు ఫస్ట్ జాతరత్నాలు అంటే ఏం జాతరత్నాలు వస్తే బాగుంటుందేమో, ఈసారి ఫస్ట్ జాతరత్నాలు రావాలనిపిస్తుంది. అనుకుంటారు అది బలు కావాలనిపించింది. ఫస్ట్ జాతరత్నాలు వచ్చినాక మన కుక్స్ వస్తారు అని అంటారు. ఫస్ట్ సరే జాతరత్నాలు కదా పిలివేసేయి అంటారు. పిలుద్దామని నేను జాతరత్నాలను పిలుస్తారు. హనుమానందరూ తెలిసింది జాతరత్నాలను పిలుస్తారు. పిలిచిన తర్వాత ఎవరు జాతరత్నాలు సండే జాతరత్నాలు అదండి. ఫస్ట్ సాటర్డే జాతరత్నాలు పిలుద్దామంటారు. సాటర్డే జాతరత్నాలు ఎవరెవరు, అవినాష్, మన రోహిణి అక్క, అవినాష్, మన మణికంఠ, హేమంత్, దీపిక వీళ్ళు వస్తారు. సండే జాతరత్నాలు వీళ్ళు కనుక హేమంత్ దీపిక వీళ్ళు వస్తారు. అది వచ్చిన తర్వాత అందరూ వచ్చారు. కనుక సండే ఫస్ట్ వీళ్ళు ఎలా వస్తారు, ఈరోజు ఏమో వాళ్ళు వర్ణం కూడా ఎత్తనే వస్తారు అని అంటాడు మన ప్రదీప్. అని ఇప్పుడు ఓహో అవునా వర్ణాన్ని కొట్టేస్తారు వీళ్ళు అని అంటారు. కనుక మీరు శ్రీదేవి గారు అంటారు ఇది ఒరిజినల్ గెటప్, ఆ గెటప్ ఈ గెటప్ సేమ్ ఏం లేదు కదా అని అంటారు. అవునా అంటారు రోహిణి గారు అయితే ఫుల్ పన్ను అనుకోండి. రోహిణి గారు నిజంగా రోహిణికైతే సూపర్ పన్ను. ఆ పన్ను నిజంగా ఎవరు చేయలేరమ్మా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఎంత పని చేస్తారా బాబు రోహిణి, సూపర్ పన్ను. అదైతే భలే అనిపిస్తుంది. ఇంకా దీపిక కూడా ఇంకా మాట్లాడుతుంటారు. దీపిక వాగుతూనే ఉంటుంది. మనకంటే శ్రీదేవి గారితో పని చేస్తుంటాడు. అనగా హేమంత్ కూడా ఈ రోజనే మనం మాట్లాడతావా హేమంత్ అని అంటారు. అది కూడా చాలా క్యూట్ అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది. అంటే అంటే హేమంత్ ఏంటంటే తాను చేసుకుంటాడో వెళ్ళిపోతాడు అంటే కామెడీ చేయాలి అనుకుంటాడు, కానీ అంత కామెడీ హేమంత్ అది రాదు కాబట్టి ఇంకా హేమంత్ చేయలేకపోతాడు. కాబట్టి ఇంకా అంటే ఈ రోజైనా కామెడీ చేయి హేమంత్ నువ్వు అని అంటారు. అది భలే పని అనిపించింది. నిజంగా చాలా సూపర్ అనిపించింది. అంటే ఈ రోజు కామెడీ అంటే నిజంగా హేమంత్ కామెడీ అటువంటి చేయడు కాబట్టి, అంటే కామెడీ చేశాడనుకో ఆయనకు వచ్చినంత చేశాడు. అంటే కామెడీ అంతే ఉంటుంది. తర్వాత సండే వాళ్ళని కూడా పిలుద్దాం జాగ్రత్త అంటే అవును అరే తక్కువ అంచనా ఏమంది సండే వాళ్ళే కదా అని వీళ్ళు తక్కువ అంచనా ఆలి గారు ఉంటారు. అరే అసలు తక్కువ అంచనా ఎక్కడ సండే జాగ్రత్తలు ఒక లేవల్ ఉంటారు అని అంటే శ్రీదేవి అవును ఏంటి తక్కువ అంచనా వేస్తున్నారా అని అంటారు. కనుక వాళ్ళతో ఏమంటారు మన ప్రదీప్ వీళ్ళు వాళ్ళకు వీళ్ళకు అది కామెడీ అంతే, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు ప్రదీప్ అంటారు వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. నువ్వేమనుకోకరా అది అంతే కామన్ అని వాళ్ళనే చేస్తారు అని అంటారు. అది భలే అనిపించింది. నాకైతే నిజంగా సూపర్ అనిపించింది. మీకు ఎంతమంది కనిపించిందో కమెంట్ చేయండి. నిజంగా నాకు కూడా చాలా సూపర్ అనిపించింది. తర్వాత సండే ఎపిసోడ్ వాళ్ళు వస్తారు. సండే జాగ్రత్తలు సుహాసిని అక్క, రీతు, హరి గారు, ఆర్యన్న, ఇమ్మో వస్తుంది. ఇమ్మో వచ్చినాక అందరు గెటప్లు ఇవే.
అని అంటారు. అవునా అని అంటారు. అందరు గెటప్లు ఇది ఫస్ట్ గెటప్లు మార్చుకొని మార్చుకొని వచ్చిన నాకు ఏం చేయలేము ఫస్ట్ అంటే ఇది అదేనంటారు మన ఇమాన్యుల్ సారీ ఇమాన్యుల్ వీళ్ళు నిజంగా ఫుల్ ఫన్ అనుకోండి. ఇమాన్యుల్ది ఇమాన్యుల్ది హరిది అయితే ఏమన్నా ఫన్ అయ్యి ఎంత పిచ్చ కామెడీ చేస్తారు అనుకోండి. వాళ్ళైతే నిజంగా ఏం కామెడీలో నాయన మీది అని ఒక టాక్ ఉంటుంది అలా అనిపించింది నాకైతే. నిజంగా వాళ్ళు ఏం కామెడీ చేస్తారా బాబు ఏం చిల్లరగా మీరు అన్నట్టు ఉంటుంది అలా. నాకు సూపర్ అనిపించింది వీళ్ళ కామెడీ. ఇమాన్యుల్ది ఆర్య అన్న వాళ్ళదైతే సూపర్ కామెడీ ఉంటుంది. అది మనందరూ తెలుసు. ఇంకా వీళ్ళు వాళ్ళు స్వెటర్ వేసుకుంటారు అనుకోండి. మా జాతి రత్నం మీ జాతి రత్నం మీ మీద మిమ్మల్ని చూడలేక మమ్మల్ని చూసారని ఇంకా వాళ్ళ కామెడీ ఆల్రెడీ మనం ఎపిసోడ్లో కూడా చూసాము. అది మన అందరికీ తెలిసిందే. అలా మీ కామెడీ చూడలేక మమ్మల్ని మేము చూస్తున్నామని అలా అలా ఎంత పిచ్చ కామెడీ ఇస్తారంటే పిచ్చ కామెడీ అనుకోండి. నిజంగా సూపర్ అనిపించింది. అందరూ ఈ దగ్గర ఎదుక అందరూ అందమైన బొమ్మాయి కామెడీ అది కొన్ని గెటప్ మార్చాక ఈ జాతరత్నాలు పనులు హీరోయిన్ అక్కతో చాలా చాలా పని చేస్తుంటాడు. వెనక హీరోయిన్ అక్కతో పని చేస్తుంటాడు. హీరోయిన్ అక్క ఏమంటుంది ఈరోజు బొమ్మతో మన ఇద్దరం చచ్చిపోదాం అని ప్రతిస్తున్నా అటు భలే కామెడీ అనిపించింది. ఏదో ప్రతిఫలంతో ఆ విషయం ఆడైతే నాకు పిచ్చ కామెడీ అనిపించింది. మన ఇద్దరం చచ్చిపోదాం ఈరోజు అదేంటి ఎవరు రాలేదు కాబట్టి అట్లా అట్లా కామెడీ దానికి భలే కామెడీ. అదైతే సూపర్ కామెడీ అనుకోండి. నాకైతే పిచ్చ కామెడీ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో లేదా నాకు తెలియదు. అయితే నాకైతే మీకు ఎవరైనా నేను ఇంత కామెడీ చేస్తుంటుంది ఇట్లా అని ఒక థాట్ ఉంటుంది కదండి అలా కామెడీ అనిపించింది. అదైతే సూపర్ అనిపించింది. తర్వాత కుక్స్ వస్తారు ఫస్ట్ సాటర్డే కుక్స్ వస్తారు. సాటర్డే కుక్స్ వస్తారు. కుక్స్ వచ్చినప్పుడు నిఖిల్ వస్తారు. అంటే ఆల్ కుక్స్ ఓకే సాటర్డే కుక్స్ సండే కుక్స్ ఎవరు రారు. ఇద్దరు ఆల్ కుక్స్ అందరు కలిసి వస్తారు. అందరు కలిసి వచ్చినప్పుడు ఆ కుక్స్ విషయంలో మాత్రం నిజంగా పిచ్చ కామెడీ అనుకోండి. ఎంత కామెడీ అంటే వాళ్ళు మాత్రం నిజంగా ఏం కామెడీ చేస్తారా బాబు ఏం చిల్లరగా బాయ్ మీరు అన్నట్టు అంత కామెడీ. నిజంగా అంత కామెడీ ఎవరైనా చేస్తారా అని ఒక తాడు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఇప్పుడు అంత కామెడీ చేసే వాళ్ళు కూడా నాకు జోక్ ఎవరు లేదు. ఎంత కామెడీ. ఇంకా తర్వాత కుక్స్ వస్తారు. కుక్స్ వచ్చిన తర్వాత రాకేష్ పల్లవి డెమాన్ హాషిక నిఖిల్ వీళ్ళు వస్తారు. ఇంకా తనుజ రాలేదు. మళ్ళీ ఎందుకు రాలేదు తెలియదు. నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుందా అని అంటే రావచ్చు వస్తుంది. తర్వాత అవినాష్ కూడా అమ్మ రోనమ్మ అని కామెడీ. పల్లవి గారు ఈసారి పల్లవి గారిని ఫుల్ కామెడీ అనుకోండి. ఒకరు ఈసారి ఎవరైనా నా కోసం ఎవరైనా పంపిస్తారు. ఒకరైతే ఆ దగ్గరనే తిరుగుతుందని చాలా ఓవర్ చేస్తారు. అంటే కామెడీ అనిపించింది. నెక్స్ట్ కూడా ఫ్రెండ్స్ అని ఫ్రెండ్స్ అని అందరి చేతులు ఉన్నట్టుకుంటుంది. అది ఇంకా కామెడీ డబల్ డోస్ కదా. మీకు ఎంతమందికి అనిపిస్తుంది అని అంటారు రాకేష్ అని. ఓకే డబల్ డోస్ అయినా మాకే కదా ఎందుకు అంతగానో అని అంటుంటాడు. ఏ రోజైనా మాకే మేము ఫస్ట్ మేము చేసినాకనే ఎవరైనా అని అంటారు. తర్వాత అవునా మేము చేసినాకనేనా అని ఆయన పిచ్చ కామెడీ. అది కూడా భలే కామెడీ అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అని అనిపించిందో కూడా కామెంట్ చేయండి. తర్వాత ఓకే ఇది డబల్ డోస్ అయినా అది అనడం అయితే సూపర్ అనిపించింది. ఇంకా రాకేష్ అన్న కామెడీ చేస్తుంటాడు. రాకేష్ అన్న కామెడీ పిచ్చ కామెడీ. సంజయ్ తుమ్మ గారు ఏ ఏంటి వీళ్ళ చూది కొత్త వాళ్ళని చెప్పండి బోర్ వస్తుంది కుక్స్ చూసి అంటే సార్ మీరైనా సార్ ఇలా మాట్లాడేది ఏంటి సార్ మీరు ఇలా చేస్తున్నారు అని అంటారు. అది పిచ్చ కామెడీ. నిజంగా సూపర్ అనిపించింది. చూద్దాం ఈ కుక్స్ ఆ కుక్స్ ఇష్టము ఈ కుక్స్ ఇష్టము ఆ కుక్స్ వంట మంచి చేస్తారు ఏ కుక్స్ వంటలు మంచి చేస్తారు మీరు చూడము ఎవరి కుక్స్ మంచి చేస్తారు. సరే మీరు అంటున్నారు కదా చూద్దాం సార్ చూడండి అని అంటారు. అది బాగా కామెడీ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత అది మాత్రం నిజంగా పిచ్చ కామెడీ అనిపించింది అనుకోండి. తర్వాత ఓకే అందరు కూర్చున్న తర్వాత వీళ్ళు ఇది సాటర్డే వాళ్ళని సండే వాళ్ళని పిచ్చ కామెడీ అనుకోండి. ఎంత కామెడీ అంటే అంత కామెడీ చేస్తుంటారు. నిజంగా ఏమన్నా కామెడీ ఇంద్రబాబు వీళ్ళు ఇంతగానో కామెడీ అనిపించదు అలా అనిపించింది నాకైతే. చాలా చాలా కామెడీ అయిపోయింది. తర్వాత వెల్కమ్ కుక్స్ వస్తారు. ఫస్ట్ కృతిక వస్తుంది. కృతిక ఒక సాంగ్ వస్తుంది. సాంగ్ వచ్చినప్పుడు కృతిక సాంగ్ చేసిన తర్వాత అవినాష్ ఏమో కృతిక చూసి ఇట్లా కింద పడుకొని ఇట్లా ఊదుంటాడు. మన హరి రాకేష్ ఇమాన్యుల్ అమ్మ అంతే కృతిక మీద వీళ్ళు కోరుతారు. ఫుల్ కామెడీ అనిపించింది అనుకోండి. అది చాలా ఫన్ అనిపించింది. కనుక ఏంటి వీళ్ళేంటి ఇలా వస్తున్నారు అని అనుకుంటారు. కృతిక
ఇంకా ప్రదీప్తం వస్తుంది ఏంటిరా మీరు అంతా అసలు రోహిణాక ఏంటి ఒక ఆడపిల్ల మీద సెన్సిగా బిహేవ్ చేయమని చెప్పు బిహేవ్ కరెక్ట్ చేస్తలేదు అని అంటారు అది పిచ్చ కావడం వచ్చింది మీకు ఎంతమంది కనిపించింది కమెంట్ చేయండి తర్వాత అందరు నిజంగా పిచ్చ కామెంట్ అనిపించింది అనుకోండి తర్వాత మీరు అందరూ ఏమనుకుంటున్నారు ఏంది ఇది ఎంత విచిత్రంగా అని ప్రవర్తిస్తున్నారు అది ఇది అని మాట్లాడుతుంది ఆడ కూడా భలే అనిపించింది తర్వాత జాతి రత్నాలు పిచ్చకామని అనిపించింది అని చెప్పాను తర్వాత ద్రోహి కరెక్ట్ బిహేవ్ చేయండి బిహేవియర్ అలా చేయకండి ఒక అమ్మాయి మీద అలా ఏంటి మీరు అని అని ఎంత నవ్వుతుంది అంటే అంత నవ్వుతారు అవును నువ్వే కదా అన్నది ఎవరైనా వాయిస్ అప్పుడు చెప్తా అంటే కృతిక ఏంటి కృతిక ఇన్ని రోజులు నాకు మంచి రోజులు వచ్చాయి కృతిక వచ్చేసింది ఇన్ని రోజులు నన్ను తొక్కేస్తున్నారు ఎవరు వీడు ఏందో ఏదో మాట్లాడుతున్నారు ఇప్పుడు చూడండి నన్ను తొక్కేసిన వాళ్ళకి తెలుస్తుంది ఈ రోజు అని ఇంకా పిచ్చే కామన్ అనుకోండి ఎంత కామన్ అంటే అంత కామన్ అనిపించింది నాకైతే సూపర్ నవ్వు వచ్చింది అనుకోండి తర్వాత నన్ను ఎన్ని మాటలు మాట్లాడేది ఇప్పుడు తెలుస్తుంది నా గురించి అని చాలా ఫన్ అనిపించింది అనుకోండి ఆ విషయంలో ఇప్పుడు తెలుస్తుంది నా గురించి ఇన్ని రోజులు నన్ను తిట్టిండ్రు కదా ఇన్ని రోజులు ఇది ఇదని ఇష్టం వచ్చిన మాట మాట్లాడదు కదా ఈ రోజు తెలుస్తుంది నేను దాని గురించి అని జోక్గా మాట్లాడుతుంటుంది అది నాకైతే పిచ్చ కామెడీ అనిపించింది అనుకోండి ఎందుకంటే పిచ్చ కామెడీ కూడా ఎందుకు అనిపించిందని ఇది సిచ్యువేషన్ ఇవి చెప్తుంటారు కదా అంటే అన్నగారు అంటారు మీ సిస్టర్ ఎందుకు అలా అంటారో మీ సిస్టర్ అని అంటే మా సిస్టర్ ఏంటి మా సిస్టర్ కాదు అంటే మీ సిస్టర్ అని చెప్తుంది అది కూడా పిచ్చ కామెడీ నిజంగా చాలా ఫన్ అనిపించింది ఇంద్రబాబు సిస్టర్ అంటుంది అనుకుంటారు ఇంకా హరి కృతిక అంటుంది హరిని నానా ఊపు నానా అంటే నానా అంటుంది నానా హరిని నానా నేను నానా హరిని ఫస్ట్ నుంచి హరిని తొక్కేసి నేను కొన్ని ఎపిసోడ్స్ చూసాను తొక్కేశారు హరిని మీరు అది ఇదని ఇంకా మాట్లాడుతున్నారు ఆయన పన్ను అనిపించింది అనుకోండి హరిని తొక్కేశారు మీరు అలా ఇలా కామెంట్ హరిని అవునా ఈయన వస్తే మనం ప్రతి ఒక్కరు ఇంటికి పోవాల్సిందే ప్రతి ఒక్కరు ఇంటికే పోయారు అని అంటున్నారు అవునా తొక్కేశారు పాప హరిని అందరు ఇలా చూస్తున్నారు అలా చూస్తున్నారు ఇంకా కృతిక మాట్లాడుతుంది అది కామన్ అనిపించింది నాకు చాలా మంచిగా అనిపించింది తర్వాత అదే నిజంగా మంచు ఆడ కూడా వాళ్ళని కామెడీగానే చేస్తుంటారు కానీ అలా సంజయ్ గారు మీకు అరే అందరు కూర్చోండి ఏంటి అందరు కూర్చోండి మీరు అంటే ఆయన అందరు కూర్చుంటారు అదే సంజయ్ గారు ఇంకా సంజయ్ గారు కూర్చొని మీరు మాట్లాడుతున్నారు అంటే ఇంతవరకు ఈడే కన్నేసాను అనుకున్నాం ఇప్పుడు సంజయ్ గారు కూడా కన్నేశారు అని మన ఇమ్ము చాలా పని అనుకోండి ఇమ్ము మాత్రం సూపర్ పని చేశారు సంజయ్ గారు కన్నేశారు ఇంకా చూద్దాం ఇప్పుడు అని అంటారు అది భలే పని అనిపించింది మీకు ఎంతమంది కనిపించిందో కమెంట్ చేయండి తర్వాత సంజయ్ గారు చాలా ఫన్ అనిపించింది నాకైతే సూపర్ అనిపించింది తర్వాత మీకు ఏమంటే నేను ప్యూర్ వెజిటేరియన్ పప్పు ముద్దపప్పు అవన్నీ చేశాను నాన్ వెజ్ కూడా మీకోసం నేర్చుకొని నేను చేశాను అని అంటారు అన్నగారు కూడా ఓకే మీరు నాన్ వెజ్ నేర్చుకొని చేశారని సూపర్ నైస్ ఓకే చాలా గ్రేట్ అని అంటుంది తర్వాత మీరు అదేంటంటారు మీకు సారీ మీకు ఎలాంటి వంటలు అంటే ఇష్టం అంటే పప్పు నేను నాన్ వెజ్ తిన్నాను కాబట్టి వెజ్లో ఇలాంటివి చేయగలుగుతా కొత్తగా కూడా నేర్చుకొని నేను చేస్తాను అని చెప్తారు అది సూపర్ అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది కనుక అదేనంటారు పల్లె గారు వీళ్ళందరూ ఏం చేశారు సండే గ్యాంగ్లో సాటర్డే గ్యాంగ్ ఇంకొక వ్యవస్థలు కూర్చుంటారు కనుక సాటర్డే వాళ్ళు సండే వాళ్ళది ఒక గేమ్ పెడతారు సాటర్డే వాళ్ళకి బుక్స్ సండే బుక్స్కి ఒకటి ఏంటంటే ఐస్ క్రీమ్ వాళ్ళు వచ్చి ఐస్ క్రీమ్ అతను ఐస్ క్రీమ్ వేయడు అది డబ్బా అంతా అవుతుంటే మనకి తెలిసిందే కదా నిజంగా సూపర్ అనిపించింది నిజంగా చాలా బాగా అనిపించింది రోహిణి అక్క వాళ్ళు వీళ్ళందరూ పల్లవి ఓడిపోతుంది పల్లవి గారు అయితే పల్లవి ఇవ్వకపోతే చించేసి పడేసారు అంత పిచ్చి చేసేటారు అంత పిచ్చి చేసేటారు పల్లవి అలా చేసేది మన ఆయన పేరు నిఖిల్ విజయ్ సింహ అతను ఏం చేశాడంటే మన అదే ఇది కదా అని ఇంకా అతను ఫస్ట్ అతను తీసుకుని రోహిణి అక్కకి ఇచ్చేస్తుంది ఇతను పల్లె వెళ్ళిపోతాడు అంటే శ్రీదేవి గారు రెండు చేద్దామని అంటే నాది కానీ ఏదైనా జరగాని పిచ్చ కొట్టలు కొడుతుంది అతను మొక్క మీద కొడుతుంటాడు అమ్మ ఊరుకోమని
ఓకే మధ్యలో ఇచ్చేద్దాంలే అంటే ఇచ్చేసారు. అది ఇచ్చేసారు. తర్వాత నిఖిల్ని గిట్టేసాట అరగంట. హరి హరి నువ్వురా అంటే అమ్మ వద్దు నాకు ఇవ్వలేదు అంటే అరే బ్రో ఇయ్యాలి ఇయ్యాలి అని అంటే అది భలే కామెడీ అనిపించింది అనుకోండి. నిజంగా సూపర్ అనిపించింది. నాకైతే ఈ చంద్రబాబు పిచ్చ కామెడీ అని కామెడీ అలా అనిపించింది. సూపర్ ఆ విషయంలో చాలా బాగుంటుంది. తర్వాత సెకండ్ పిక్ వస్తుంది అని అంటారు. శ్రవణ్ వస్తాడు. శ్రవణ్ వచ్చి రాజా సాబ్ సూపర్ సాంగ్ ఏదో సాంగ్ వస్తాడు. సాంగ్ వచ్చినాక అయినాక మన మన అక్క రోహిణక్క ఇక మీదికి పోతుంటుంది. రోహిణక్క మీదకి పోయినప్పుడు రోహిణక్క మీదకి పోయినప్పుడు వాళ్ళు రోహిణక్క పోతుంటుంది. రోహిణక్క పోతున్నప్పుడు ఏమైందంటే ఇంతకుముందు ఒక ఆవిడ ఏమన్నది డిసిప్లిన్గా ప్రవర్తించండి, డిసిప్లిన్ ఉండండి అని అన్నది. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది అని ఇక అంటారు. పిక్చర్ నిజంగా నాకు ఫుల్ నాకు వచ్చింది. ఆవిడ ఏం చేస్తుంది ఇప్పుడు అంతగానము అని ఇక ఆ విషయానికి భలే మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు. అదైతే నాకు సూపర్ అనిపించింది. ఇప్పుడు ఏం తెలిసిందంటే శ్రావణ్ ఒకరు రోక అని ఒకరు పంపించేసింది. ఇప్పుడు శ్రావణ్ అనుకుంటే ఇంకొకరిని ఇప్పుడు అనని శ్రావణ్ కదా రోవన్ అనుకుంటే ఈయన పంపిస్తుంది ఏంటంటే అంటే నేను నాకు రోహిణి గారు పద్ధతిగా నాకు బాగా నచ్చింది. చాలా బాగా వచ్చింది, బాగా అనిపించింది. అది అని మాట్లాడతారు. అనుకో ఓ అని నేను ఇన్ని రోజులు రోహిణి గారు ఎంత మంచిగా ఉన్నారు, ఇన్ని రోజులు రోహిణి గారి కోసం నేను ఉన్నా అదే భలే కామెడీ మాట్లాడతాను. నిజంగా సూపర్ కామెడీ అనుకోండి. ఆ కామెడీ మాత్రం నిజంగా హైలైట్. మాట్లాడిన తర్వాత ఇక అదేనంటారు సరేలే అనుకుని వాళ్ళు కూడా ఏమన్నారు ఇంకా ఓకే 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 అని అంటారు. తర్వాత మీరు భూమిలో శ్రీదేవి గారు మీరు ఫుడ్ అందరు కూర్చొని అని అంటారు. రోహిణి నాయనమ్మ అంటాడు. చాలా కామెడీ అనిపించింది. సూపర్ కామెడీ అనిపించింది. తర్వాత సరే అందరూ కూర్చుంటారు. రోహన్ అని అంటారు. పవన్ నా రోహన్ వచ్చిండు అని అంటారు. మళ్ళీ కామెడీ అనిపించింది. అదైతే సూపర్ అనిపించింది. నాకైతే పిచ్చ కామెడీ అనిపించింది. తర్వాత శ్రీదేవి గారు మీ ఫుడ్ ఎలాంటి ఫుడ్ చేస్తారు మేము అంటే సేమ్ మా అమ్మతో మా నాయనమ్మతో మా అమ్మమ్మతో కలిసి నేను చేసుకున్న ఫుడ్ ఈ ఫ్యామిలీ ఫుడ్ మన ఇంట్లో ఎలా ఉంటుంది ఫుడ్ ఇలానే అంటే రోకర్లలో విలేజ్ స్టైల్ ఫుడ్ అయితే నేను చేస్తాను మేడం. నేను వెజ్ అని అంటే 2 చేస్తాను అంటారు. నాయనమ్మ కూర్చో అంటారు. ఆలిగారు అనంతపూర్ అంటే బాగానే రాయలసీమ బాగానే వంటలు అంటే చికెన్ మటన్ బాగానే చేసిందంటే చేస్తా సార్ నేను అంటారు. అది బాగా అనిపించింది. నిజంగా సూపర్ అనిపించింది. హరిగారు సండే ఎపిసోడ్కి కృతికని వేస్తారా సార్ అంటే నువ్వు కూర్చోకుండా నువ్వు కూర్చో అంటారు. ఫుడ్ ఇంకా మీకు ఎలా అంటే మీకు లోకలే అది అన్నప్పుడే నాకు అర్థమైంది. ఓకే ప్యూర్ అంటే విలేజ్ స్టైల్ కూరలు అయితే వస్తాయి అది అని అంటే సూపర్ అనిపించింది. నిజంగా చాలా మంచిగా అనిపించింది. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు జాతిరత్నాలకు ఒక గేమ్ ఉంటుంది. జాతిరత్నాలకు ఒక్కొక్కరి సండే జాతిరత్నాలకు సాటర్డే జాతిరత్నాలకు ఉంటుంది. ఏంటంటే పౌడర్ ముఖం మీద అంటే ఇలా కొన్ని ఉంటాయి కదా అలా పెట్టుకొని ఆ పౌడర్ ఇట్లా ఇలా ఇలా వేస్తాడు. అలా ఆ పౌడర్ ముఖం మీద పడుతుంది. అది మాత్రం పిచ్చ కావాలి అనుకోండి. పౌడర్ ముఖం మీద వాడడం అది ఫస్ట్ అవినాష్ మీద పడుతుంది. అవినాష్ ముఖం మొత్తం తెల్ల పడిపోతుంది. రోహిణక్క వీళ్ళు మణికంట తర్వాత ఇంకా సండే జాతిరత్నాలను మన సుహాసినక్కకు పడుతుంది. రీతుకు కొంచెం పడుతుంది. ఈ ముగ్గు మాత్రం మస్తు పడుతుంది. అది భలే కామెడీ అనిపించింది. సూపర్ అనిపించింది. నిజంగా చాలా చాలా కామెడీ అనిపించింది. చాలా బాగుంది. తర్వాత తాడుకు తాడుకు పునర్నవి గారు పునర్నవి బిగ్ బాస్ రావచ్చు లేదని పునర్నవి మనకు అందరికి గుర్తుంటుంది. ఆయనకు పునర్నవి వచ్చినప్పుడే ఇక తాటకు పాట వస్తుంది. డ్యాన్స్ పోతుంది. తర్వాత అవినాష్ మనకి అంటారు పునర్నవి వెనుక పడుతుంది. పునర్నవి వెనుక పడుతుంది. పునర్నవి ఇట్లా రింగ్ చూపిస్తుంది. రింగ్ చూపించినప్పుడు పునర్నవి రింగ్ చూపిస్తుంది. రింగ్ చూపించినప్పుడు పునర్నవి అంటే నాకు కూడా పెళ్ళైపోయింది. రీతి ఏమంటారు మొన్ననే పెళ్ళైపోయింది ఆవిడకి మొన్ననే పెళ్ళైపోయింది ఏంటి నువ్వు అలా అంటే నాకు కూడా పెళ్ళైపోయింది మరి నేనేమని అంటున్నా అని అంటున్నాడు. నిజంగా మా ఊరు తెలియలేదు అనుకుంటా మా ఊళ్ళో పెళ్ళైపోయింది అని అంటారు. అది బాగా పని అనిపించింది. నిజంగా సూపర్ అనిపించింది. పెళ్ళి అయిపోతే ఏం చేస్తే ఏం చేయదా అని అంటారు. అది కామెడీ నిజంగా పిచ్చ కామెడీ అనుకుంటే సూపర్ కామెడీ.
అనక పునర్నవి గారు మీరు పునర్నవి మీరు ఏం వంట చేశారంటే చికెన్ బీట్రూట్ రసం అన్నమాట. బీట్రూట్ రసం చికెన్ కర్రీతో బీట్రూట్ రసం అని అన్నది. చాలా బాగా వస్తుంది నాకు అనిపించింది. అంటారు నిజం మంచిగా చేస్తావా అని వీళ్ళందరూ కామెంట్ చేస్తుంటారు. అదే సూపర్ కామెంట్ అనుకోండి. చాలా ఫన్, చాలా చాలా మంచిగా అనిపించింది. నాకైతే సూపర్ ఫన్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో లేదో కానీ పురాణాలు చూసి అందరూ కామెంట్ చేస్తుంటారు. అమ్మాయి వచ్చింది కాబట్టి అలా. తర్వాత ఇంకా తర్వాత సుమిత్ యూట్యూబర్ అనుకుంటా. సుమిత్ సుమిత్ గారు వస్తారు. సుమిత్ గారు వచ్చినప్పుడు సుమిత్ ఆయన పెద్ద యాక్టర్ అంటే విలన్ క్యారెక్టర్స్ చేస్తారు అనుకుంటా. నేను నాకంతా లేదు. అయితే ఆయన అదేంటారు సుమిత్ వస్తారు. వచ్చిన తర్వాత అంటే సుమిత్ గారు రాకుండా ఇప్పుడు అమ్మాయిలు రావాలా అబ్బాయిలు రావాలా అంటే మన అవినాష్ హరి ఏమైనది రాకేష్ అమ్మాయిలు 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 ఆంటీలని పర్వాలేదు కానీ అమ్మాయిలే రావాలి అని అంటారు. నాకు రమేణి దీపిక అబ్బాయి రావాలి వీళ్ళు ఇటు కూర్చుంటారు వాళ్ళు అటు కూర్చుంటారు. అది మాత్రం ఫుల్ కావాలి. వెనక అబ్బాయి వచ్చినాక సుమిత్ గారు వస్తారు. సుమిత్ గారు వచ్చినప్పుడు రోహిణి ఉడుకుతుంది. రోహిణి చూడు అబ్బాయి వచ్చినప్పుడు బాయ్స్ అందరూ వెళ్ళిపోతారు. బాయ్స్ అందరూ వెళ్ళిపోయినాక రోహిణి చూడు ఎంత వద్దు అని రోహిణి అంటే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక మన దీపిక పట్టుకుంటుంది. దీపిక ఇంకా మిత్రాయి దీపిక రాయ్ మేము పెళ్లి చేసుకుంటే ఇలా అని దీపిక పిచ్చ కామెంట్ చేస్తుంటది. సుమిత్ గారు నా కళ్ళతో చూడండి అయ్యా ఎంత బాగుంటుంది అది ఇది ఇంకా జోక్స్ నిజం పిచ్చ కామెంట్ చేస్తుంటారు. మీద ఏమన్నా కామెంట్ అది అప్పుడు మాట్లాడుతుంటది. వెనక నా కళ్ళతో చూడండి నేను ఎంత మంచిగా చెప్తున్నా అది అని మాట్లాడుతుంటది. అదైతే ఎంత కామెడీ అంటే అంత కామెడీ, సూపర్ కామెడీ అనుకోండి. నిజంగా తక్కువనే అలా ఇంకా నాకు అనుకుని చూడండి. నేను చెప్తున్నాను కదా ఎంత మంచిగా ఉందో ఎంత బాగున్నాడు అని ఇంకా మాట్లాడుతుంటారు. అదైతే సూపర్ అనిపించింది. అదైతే మీ అమ్మ ఏం మాట్లాడి ఎంత నవ్విస్తున్నారేంటో నాయన వీళ్ళు అని ఒక థాట్ అయితే అనిపించింది. నిజంగా సూపర్ నవ్వు వచ్చింది. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా టేస్ట్ సుమిత్ర గారు ఆయన కొంచెం కామెడీ చేసి ఉంటాడు అనుకోండి. కామెడీ ఈసారి బిగ్ బాస్ వస్తే సుమిత్ గారు వస్తారా ఐ థింక్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక జాగ్రత్త వచ్చినట్టు బాగా ఎవరో ఓల్డ్ పర్సన్స్ అంటే ఎప్పుడో తీసిన సీరియల్ ఇప్పుడు కూడా తీస్తుంటేమో నాకు తెలియదు కాబట్టి చెప్తున్నా. ఒక తీసేసారి సుమిత్ గారు అప్పుడు చేసిన సీరియల్ అనుకుంటా విలన్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు వస్తుంది మళ్ళీ అంటే ఐ థింక్ నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్కి రావచ్చేమో ఐ థింక్ అని నాకు ఒపీనియన్. వెనక వీళ్ళిద్దరు ఎంత కామెడీ అంటే అంత కామెడీ అనుకోండి. వీళ్ళు పిచ్చ కామెడీ చేస్తుంటారు. కామెడీ చేసిన తర్వాత ఇక ఓకే ఇంకా కామెడీ చేస్తుంటారు. కామెడీ చేసిన తర్వాత సుమిత్ గారు నేను దీపిక నన్ను పెళ్లి చేసుకోవాలి అన్నట్టు ఇంకా మన మేడం అది శ్రీదేవి మేడం సంగతి మొదలు అందరూ ఫుల్ నవ్వుతూ సంగతి గారు వీళ్ళందరూ అనంట ఇంకా కామెడీ అమ్మో అతను కూడా తెలుసుకుంటాడు అనుకోండి. మనం దీపిక చూస్తే అంత కామెడీ చేస్తుంది దీపిక. నిజంగా అమ్మ అట్లాంటి గడ్స్ కూడా ఉండాలి బాబు. అంత మాట్లాడే ఒక గడ్స్ అయితే ఉండాలి. నిజం చెప్తుంది. నాకైతే నేనైతే పిక్స్ అయిపోతుంది అనుకోండి. అలా నిజంగా ఎవరు టాలెంట్ వాళ్ళకి మనం ఎవరిని ఎప్పుడు తక్కువ చేయదంటే వాళ్ళకి అట్లా దీపిక మాత్రం దీపిక బిగ్ బాస్ అసలు భలే ఉంటుంది. అది ఎంతమంది తర్వాత సాధ్యత ఈ అమ్మాయి మధ్యాహ్నం తిన్నామంటే ఇంత ఆవింపులు నిద్ర వస్తుంది కానీ తప్పదు. ఇంకా కొన్ని మనం వీడియోలు చేసుకోవాలి కాబట్టి తప్పదు కాబట్టి నేను చేస్తున్నాను అంతే. అంటే నాకు ఏదో ఒక సపోర్ట్ కూడా ఉండాలి. మనం కూడా ఇంట్లోనే ఉండి ఒక సపోర్ట్ ఎలా ఒక దారితో చేసినా అంతే, ఇంతకు చేయలేదు. తర్వాత ఇంకా బిగ్ బాస్ అన్ని పరీక్ష చేసిన పాపం అది చేసినారు కాబట్టి బిగ్ బాస్ అన్ని పరీక్ష అవే వచ్చినాయి ఫ్రెండ్స్. ఏమనుకోలేదు ఫ్రెండ్స్. తర్వాత ఇక వీళ్ళకి కావాలి మాత్రం నిజంగా ఒక లేవల్లో ఉందనుకోండి. అంత పిచ్చ కామెడీ జోక్స్ అయితే పిచ్చ జోక్స్ ఉన్నాయనుకోండి. నాకైతే సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. తర్వాత ఇంకా వంటల గురించి వస్తే ఇంకా అందరూ ఉంటుంది. ఇంకా వంటలు చేయాలో అది కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు. అంటే వంటలు అంటే ఓకే నెక్స్ట్ ఎపిసోడ్ ఇప్పుడు సండే ఎపిసోడ్ కూడా ఇంకైతే కంటిన్యూస్ అంటే ఇందులో కంటిన్యూస్ అంటారు. ఇక అన్ని ఎపిసోడ్ కూడా పిచ్చ కామెడీ జరిగింది. అది మీరు అందరూ చూసింటారు.
నేను ఈరోజు లేట్ పెడుతున్నా, మండే రోజు పెడుతున్న ఎపిసోడ్స్ అది ఒకటి సారీ ఫ్రెండ్స్. ఎందుకంటే మండే రోజు ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే సండే రోజు నాకు కొద్దిగా వర్క్ ఉంటే దానివల్ల నేను చూడలేకపోయాను. ఇప్పుడు ఓకే ఫ్రీ అయ్యాను కాబట్టి ఇట్లా ఎపిసోడ్స్ రివ్యూ అనేది చేద్దాం అనుకొని చూసి తక్కువగా రివ్యూ ఇచ్చేస్తున్నాను. నిజంగా నాకైతే అంటే ఎపిసోడ్ అంతా ఏమనిపించలేదు, ఓకే బాగుందిలే నార్మల్ అనిపిస్తుంది. నాకైతే అంతే అనిపించింది. నేను ఇప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఇంటర్వ్యూలో ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మళ్ళీ 1 మంత్ గ్యాప్ వస్తాయి. ఆ 1 మంత్లో ఏం షో చేయాలి, ఇది చేస్తే అయిపోతుంది కదా అని ఒక థాట్తోనే అలానే చేసేదేమో అలా చేస్తున్నారని నేను అనుకుంటాను. మీరేమనుకుంటున్నారో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇంకా మన అదేమంటారు ఇప్పుడు కృతిక గురించి తెలిసి మనకు మగువ మగువ సీరియల్లో మగువ ఓ మగువ ఐ థింక్ చెంచలమ్మ వీళ్ళు చంటి అలా అని ఆ సీరియల్. తర్వాత మన శ్రవణ్ కూడా కృతిక శ్రవణ్ ఇద్దరు వాళ్ళు పేరులో ఉండేవాళ్ళు సీరియల్లో అలా శ్రవణ్. తర్వాత మన నెక్స్ట్ ఎవరంటే పునర్నవి బిగ్ బాస్లో ఫేమస్ చాలా అంటారు రావు సిద్ధి గంజ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉండే అంటే గర్ల్ ఫ్రెండ్ అంటే వాళ్ళు ఆడ కనెక్ట్ అయ్యారు. బిగ్ బాస్లో కనెక్ట్ అయ్యింది అది ఫేక్ రియల్ అని అయితే ఎవరు చెప్పలేము. వాళ్ళు కనెక్ట్ అయ్యారు అది. తర్వాత మన సుమిత్ గారు ఆయన నాకు తెలిసి అదేంటంటారు విలన్ క్యారెక్టర్లో చేస్తుంది. ఇప్పుడు చేస్తుందో తెలియదు కానీ ఓకే. ఈ ఇదేంటంటారు మన కుప్పి జాతరత్నానికి వచ్చాం. మీకు ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరి నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.